ఈరోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు అవర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్, తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ 30 మంది సభ్యులు ఈరోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో దీనిలో భాగంగా దాదాపు 80 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ప్రకారంగా వారిపైన పూర్తి స్థాయిలో ఈరోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 250 మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినికల్ వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది. సో ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తో పాటుగా ఖమ్మం సరౌండింగ్ లో ఉన్నటువంటి వెంకటాయపాలెం కావచ్చు, తర్వాత మదిరే గాని, సత్తుపల్లి కావచ్చు, తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉండే కుసుమంచి లాంటి దాదాపు అన్ని ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని టౌన్స్ ఈరోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ఎలాంటి విద్యార్థులు లేకుండా మినిమం క్వాలిఫికేషన్ 7th క్లాస్ 10th క్లాస్ గానీ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈరోజు ఖమ్మం జిల్లాలో వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. ఈరోజు మనం క్లినిక్ సందర్శిస్తా ఉంటే అక్కడ క్లినిక్ల లోపల ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వడం గానీ, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కావచ్చు, ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం గానీ, కొంతమంది క్వాక్స్ లోపల కొన్ని చిన్న స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రతిబింబిస్తూ వాళ్ళు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. సో ఇది యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అధికారాలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి సో దాని ఎన్ఎంసీ ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో ఇది ఒక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం. అది అంతేకాకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా సుమోటోగా టీఎస్ఎంసీ మెంబర్స్ వెళ్లి ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఖమ్మం జిల్లా లోపల 80 పైగా కేసులు నమోదు చేసి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయబోతా ఉన్నాం. సో డెఫినెట్ గా ఏంటంటే యాంటీ క్వాగరీ కమిటీస్ కొత్త తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బాడీ వచ్చిన తర్వాత 10 ఉమ్మడి జిల్లా లోపల 10 యాంటీ క్వాగరీ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ దాదాపు ఇప్పటికీ 100 పైగా ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యాయి. సో దీంతో ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసుకున్న దాదాపు 200 వరకు ఎఫ్ఐఆర్స్ కంప్లీట్ చేయబోతున్నాం. సో పూర్తి స్థాయిలో నకిలీ వైద్యులను పూర్తి స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మంచి వైద్య ఆరోగ్యం అందించేంత వరకు కూడా నకిలీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోయేంత వరకు కూడా ఒక తెలంగాణ స్టేట్ మెడికల్ సభ్యులు కమిట్మెంట్ తో పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ గానీ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ గానీ ఇవన్నీ కూడా ఆటోనమస్ గా పనిచేసేటువంటి సంస్థలు. సో ఇట్ ఈస్ ఏ పార్షియల్ జ్యుడిషియల్ సంస్థలు కాబట్టి ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్ గా ఏంటంటే క్వాక్స్ ఒక అపోహలో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయిలో క్వాక్స్ ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది. సో పూర్తి స్థాయిలో మీరు వాలంటరీగా క్లినిక్లు బంద్ చేసుకుని స్టాప్ చేయాలని చెప్పేసి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ ద్వారా మాత్రమే మీరు వైద్య సేవలు అందించండి. ఈ రోజు మేము క్వాక్స్ తనిఖీలు నిర్వహిస్తా ఉంటే వాళ్ళు మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటా ఉన్నారు. మేము ఇక పూర్తి స్థాయిలో మేము ఇప్పటి నుంచి వాలంటరీగా మేము క్లినిక్స్ బంద్ చేస్తాం, ఇక వైద్య సేవలు అందించము. ఈ రోజు మేము కేసులు ఒకటి బనాయించడమే కాదు, కేసులు బనాయిస్తుంది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమే మేము ఇలా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం. ఏదో క్వాక్స్ పైన ఆర్ఎంపీ పీఎంపీల పైన కావాల్సుకుని మేము కేసులు బనాయిస్తలేం. సో ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ఈ యొక్క కేసులు అంటే ఈ యొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో భాగంగా వారి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నాం. సో మీరు ఇలాంటి విద్యార్థి లేదు, మీరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకోవడం లేదంటే వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ వస్తా ఉంది వాళ్ళ దగ్గర నుంచి. సో నిజంగా మీరు చేసినటువంటి యొక్క తనిఖీల్లో కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఆర్ఎంపీ పీఎంపీలే వాళ్ళ లోపల ఈ రోజు యాక్సెప్టెన్స్ వస్తా ఉంది కాబట్టి సో డెఫినెట్ గా ఈ యాక్సెప్టెన్స్ ని వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు వాలంటరీగా ఈ యొక్క క్లినిక్స్ స్టాప్ చేసుకుని మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ ని బంద్ చేసి టీఎస్ఎంసీకి, ఎన్ఎంసీకి వాళ్ళు సహకరించాలని చెప్పి కూడా మేము ఆర్ఎంపీ పీఎంపీలకు ప్యాక్స్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.